ఈరోజు మా ఇంట్లో టమాటో రోటి పచ్చడి చేసామండి. ఈ చట్నీని మిక్సీలో కంటే రోట్లో నూరితే ఆ టేస్టే వేరే లెవెల్. అంతే. మిక్సీలో తిని తిని బోర్ కొడుతుంది అనుకుంటున్నారా? అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, మిక్సీ రిపేర్కి వచ్చింది. అందుకే ఈ వర్షంలో కూడా ఇంత కష్టపడి చేసుకుంటున్నాం. తినాలనిపిస్తుంది ఈ వెదర్కి. అయితే చూడండి బయట వెదర్ ఎంత బాగుందో. ఆయిల్లో టమాటో, మిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు అండ్ ఇంకా ఎల్లిపాయలు, పసుపు వేసి బాగా వేరువేరుగా కాకుండా అన్న ఒకటేసారి వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎండకి కిచెన్ రూమ్లో ఉండడం చాలా కష్టంగా ఉంది, ఉబ్బరిస్తుంది. ఇవన్నీ ఒకే దాంట్లో వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గాక ఇంకేముంది, ఇవన్నీ బాగా రోట్లో వేసి నూరాక తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకు కావాల్సినవి మీకు తెలుసు, రెగ్యులర్గా వేసేవే. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోండి. మా దగ్గర జీలకర్ర అండ్ ఇంకా ఇంగువ లేదు, సో మేము అంతవరకు సరిపెట్టుకున్నాం. అలా తాలింపు చేసాం. ఈ రోటీ చట్నీ అయిపోయాక ఇంకా మా చపాతీ స్పెషలిస్ట్ పిండి కలుపుతున్నాడు. చపాతీ చేసుకుందామని. చపాతీ టమాటా చట్నీ బాగుంటుంది కదా కాంబినేషన్. దానికి వాళ్ళ కోడలు హెల్ప్ చేస్తుంది. చపాతీ పిండి కొంచెం కొంచెం తినుకుంటా, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇద్దరు కలుపుతున్నారు. మొత్తానికి అయిపోయింది. మొత్తానికి చపాతీలు చేసాము. ఈలోపు అన్నం కూడా అయింది. అన్నం, చపాతీ, టమాటా చట్నీ సూపర్ ఉన్నాయండి. చట్నీ అయితే బాగా కుదిరింది, రోట్లో కదా, టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మిక్సీలో కాకుండా రోట్లో నూరుకోవడానికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే, బాయ్.